ప్రియుడు మోసం చేశాడంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవత్మరణం. ప్రియుడు మోసం చేస్తే ఏమవుతుందమ్మా? ప్రియుడు ఒక్కడే ప్రియుడు ఉన్నాడా? జీవితం ఒకటే ఉండదా? నువ్వైతే ఒకదానివే ఉంటివి, చచ్చిపోతుంది అనవసరంగా. నువ్వు చచ్చిపోతే తల్లిదండ్రులు బాధ, నీ ప్రాణానికి నువ్వు నిమ్మలంగా పోయావు. బతుకులలో కదా నరకం. ఎందుకు చచ్చిపోవడం దేనికి? అవసరమేముంది చెప్పింట్లో చచ్చిపోవాల్సిన? ఇగో సాయి ఇంటి ముందు వద్ద కీర్తిశవ పెట్టుక. అయ్యో పాపం బిడ్డ. టంగుటూరు న్యూస్ టుడే ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో పాటు మరో యువతితో వివాహానికి సిద్ధం అవడంతో మనస్తాపానికి గురై సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవత్మరణానికి పాల్పడింది. ఆమె మృతదేహానికైనా తాలి కట్టి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, అయ్యో బిడ్డ, సభ్యులు బంధువులు సదరు యువకుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగిన ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొద్దుటూరులో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం చిన్నకొడ్రుపాడు గ్రామానికి చెందిన అడ్డగల్ల కీర్తి 24 ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. ఆమెకు ఖతర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న పొందూరుకు చెందినటువంటి పాపినేని సాయి అనే యువకుడితో 8 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇంతలో సాయి కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం మరో యువతితో పెళ్లిని నిర్ణయించారు. అంటే ఈయనకి ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయి లవర్ అని తెలిసినా, ఈ అమ్మాయితో కలిసి ఉన్నాడని తెలిసినా, ఆ కుటుంబ సభ్యులు ఇక్కడ కులం అడ్డం వచ్చిందో, మరి మీ ఆస్తులు తగాదాలు అడ్డం వచ్చినాయో, ఆ పిల్లది యొక్క ఏం అడ్డం వచ్చినాయి అంటే తిరిగి చేసేటప్పుడు ప్రేమించుకునేటప్పుడు వీళ్ళందరూ అయ్యవాళ్ళు ఉండరు, అయ్యవాళ్ళు చెప్పగలరు. కాబట్టి ఇప్పుడు పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ అడ్డం వస్తాయి. చెప్తా ఇట్లాంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్నీ చెప్తా, కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటా నేను కూడా. ఈ విషయం తెలుసుకున్న కీర్తి తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి సాయితో వివాహం జరిపించాలని కోరింది. పాపం ఆ మేరకు 4 రోజుల క్రితం ఒంగోలులోని సాయి కుటుంబ సభ్యులతో వివాహం గురించి మాట్లాడారు. అందుకు వారు నిరాకరించడంతో పాటు బెదిరింపులకు దిగారు. దీంతో పెళ్లి వద్దని కీర్తికి తల్లిదండ్రులు నచ్చజెప్పారు. అనంతరం ఆమె ఉద్యోగ నిమిత్తం తిరిగి ముంబైకి వెళ్ళిపోయింది. ప్రియుడి చేతిలో మోసపోవడాన్ని తట్టుకోలేక ఈ నెల 14న తను ఉంటున్న గదిలో ఊరేసుకుంది. ముంబై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురువారం కీర్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు సాయి స్వగృహం పొందూరుకు తీసుకొచ్చి అతడి ఇంటి వరండాలో ఉంచి న్యాయం చేయాలంటూ విలపించారు. సాయిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సాయి చేత మృతురాలి మెడలో తాళి కట్టించి కుటుంబ సభ్యులతో అంత్యక్రియలు నిర్వహించాలని పట్టుబట్టారు. ఆ సమయంలో సాయి ఇంటిలో ఎవరూ లేరు. టంగుటూరు పోలీసులు గ్రామానికి చేరుకొని హెచ్చరించారు. అనంతరం సాయి బంధువు కలగజేసుకుని తమ సాంప్రదాయాలతో మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. కీర్తి మృతి విషయం తెలుసుకున్న సాయి ఖత్తర్కు వెళ్ళిపోయాడని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఈ ఆడబిడ్డ చచ్చిపోయింది. చచ్చిపోక ముందుకు ఒకే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ ఆడపిల్లని కదా, ఏ ఆడపిల్లని ఒక నిర్ణయం తీసుకోవాలి. వాడే ఉన్నాడా, తట్టుకోలేదు మనసు, ఎటన్నా పోయి వ్యూ చూడు, ఓ 10 మందితో మాట్లాడు, మంచి సినిమాలు చూడు, అవసరమైతే మందు తాగు, మర్చిపోవడానికి, నీ మనసును చంపేసుకోవడానికి, వాడి మీద ఉన్నటువంటి ప్రేమను విరగొట్టుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. పానం తీసుకుంటారు ఎవరన్నా? ఇప్పుడు ఆమెను తీసుకొస్తే ఆ పిల్లని తట్టుకోలేక ఈ సాయి గాని తల్లిదండ్రులు, వాళ్ళకేం తెలుసు పాపం, వాళ్ళేమో అమాయకులు, వాళ్ళకి చెప్పలేదు. అంతకుముందు ప్రేమించుకుంటామని కానీ ఈ విషయాలు కానీ తెలుసా? తెలియదు. వాళ్ళు ఏం చేశారు, ఇంకో పిల్ల, ఈ పిల్లనేటి వీడేమనుకుంటాడు సాయిగాడు, మరి అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, ఆ అమ్మాయిని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పి మాటిచ్చిన, ఆ పిల్లతో నేను తిరిగి ఉన్నా, ఆ పిల్లతో ఇలాంటి సంబంధాలు పెట్టుకున్నా, ఆ పిల్లకి నేను మాటిచ్చిన, నా మాటను నమ్మి ఆ పిల్ల వచ్చింది, ఆ పిల్లకి నేను న్యాయం చేయాలి, ఆమె నా మీదనే ప్రాణం పెట్టుకుంది, నేను తాళి కట్టకపోయినా నా భార్యలాగా నాతోటే ఉంది, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాను అని సాయిగాడు చెప్పాలా? సాయిగాడు చెప్పడు. చెప్పకుండా ఏం జరుగుతుంది? ఈడు ఇంకో దానికి సై అంటాడు. ఓ వీళ్ళు ఎట్లా కాదు నరకం చేస్తామని, ఓ వీళ్ళకి డ్రామా. వీళ్ళు రేపు పొద్దున ఇంకో పిల్లని పెళ్లి చేసుకుంటుంది. ఆ పిల్లకి సంసారం బాగుండాలని ఉండకపోయి ఆ పిల్లని నరకం పెట్టని, ఆ పిల్ల గొంతు కోసినా సరే వీడు సాయిగాడు, కానీ ఆ పిల్లనే చేసుకోవాలి. ఆ పిల్లని చేసుకొని మంచిగా 2-3 రోజులు పిల్లను పిల్లగాడు అంటే మరి వీడు సాయిగాడు వాడుకున్నటువంటి ఈ ఆడపిల్ల జీవితం ఎట్లా కావాలి? ఈ పిల్ల జీవితం ఎటు పోవాలి? అంటే ఇట్లనే అవుతారు మరి ఆడపిల్లలు. ఆడపిల్లలు కాదు, ఆడపిల్లలు, మంచి ఆడపిల్లల గురించి మాట్లాడతాను నేను ఎప్పుడైనా. చచ్చిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారు, ఆడికి ముంబైకి వెళ్ళి తీసుకొపోయి శవానికి తాళమంటే ఎట్లా కడతారు? వాడు బతుకున్న దానికి తాళి కట్టకనే శవం అయిపోయి శవాన్ని కట్టమంటారు అంటే మీరు ఎట్లా న్యాయం కోరారు? చట్టం ఉంది. సాయి గారిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, సాయికి ఎలాంటి పెళ్లి చేయాలి, సాయికి ఎలాంటి గిఫ్ట్లు ఇస్తారు, ఎలాంటి రిటర్న్ గిఫ్ట్లు తీసుకుంటాడు సాయి మీ దగ్గర నుంచి అనేది చట్టం చూస్తుంది. చట్టం యొక్క పరిరక్షణ ఉంటుంది, అదంతా చట్టం యొక్క పరిధిలో ఉంటుంది. లీగల్గా జస్టిస్ కోసం కొట్లాడండి. పానం ఎట్లాగో వేరు ఆడబిడ్డది. కానీ మిత్రులారా, ఈ ప్రేమ పేరుతోటి ప్రేమిస్తున్నా అని చెప్పి
ఐ లవ్ యూ అని చెప్పి ఆర్థికంగా దూసుకొని అవసరాలను తీర్చుకొని శారీరకంగా వాడుకొని పెళ్లి దాకా వచ్చేసరికి ఈ ఇలాంటి కథలు చేస్తుంటారు. చాలా జాగ్రత్త. నేను ఇక్కడ సంఘటన ఆధారంగా సొసైటీలో జరుగుతున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వ్యవహారాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఎప్పుడైనా మనస్తాపానికి గురవ్వద్దు, మనస్తాపానికి గురయ్యే ప్రయత్నం కూడా చేయొద్దు. సో డైరెక్ట్గా మీకు ఏం కావాలనుకున్నా, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నా పెద్దలకు చెప్పే ప్రయత్నం చేయండి. వినకపోతే మీ నిర్ణయాన్ని తీసుకొని మీ స్నేహితులకు చెప్పండి. వినే వాళ్ళ దగ్గరికి పోండి. మీ మాట గౌరవం ఎక్కడ దొరుకుతుందో, మీ మాటకు మర్యాద ఎలా లభిస్తుందో, ఎక్కడ ఉంటారో వాళ్ళ దగ్గర పోయి మాట్లాడరు. ఇది ఇదని చెప్పండి. సోషల్ మీడియా ఉంది పోయి సోషల్ మీడియాలో చెప్పండి హ్యాపీగా, నాకు ఇలా ఇలా అన్యాయం జరిగింది, ఇది ఉంది, ఇలా ఇన్ని రోజులు ప్రేమించుకున్నాం, ఇట్లా ఉన్నామని చెప్పి మాట్లాడండి. కొట్లాడరు ధైర్యంగా. మీ ప్రేమను మీరు దక్కించుకునే ప్రయత్నం చేయండి. లేదా ప్రేమ దక్కనప్పుడు మీకు న్యాయం చేయబడి న్యాయం కోసం చట్టాన్ని సంప్రదించండి. సొసైటీని అడగండి, నాకు న్యాయం కావాలి, ఇది జరిగింది, ఇంకో ఆడపిల్ల ఇట్లా కావద్దని చెప్పి న్యాయం కోసం కొట్లాడండి. అప్పుడు మీకు ఏదైనా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప ఇట్లా పానం తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? అందరికీ బాధనే, ఇబ్బందే. చుట్టాలదేముంది, వస్తారు, సాగునాడు వస్తారు, 2 రోజులు 3 రోజులు గుర్తు చేసుకుంటారు. ఫోన్ చేసినప్పుడు, ఫోటో కనిపించినప్పుడు, సోషల్ మీడియాలో మెసేజ్ చేసినప్పుడు, సోషల్ మీడియాలో ప్రొఫైల్ కనిపించినప్పుడు, యాదికి వచ్చినప్పుడు యాద్ చేస్తారు. కానీ తల్లిదండ్రులు, తోబుట్టువులు బర్త్డే వస్తే గుర్తొస్తుంది, లేకపోయాని పిలుస్తుంది, పిలుపు వచ్చినప్పుడు గుర్తొస్తుంది, ఇతరుల పేరు ఈ పేరు కరెక్ట్ ఉన్నప్పుడు గుర్తొస్తుంది. నానా రకాల సమస్యలు వస్తాయి. మానసిక వేదనతో బ్రతికున్నోళ్ళకు నరకాన్ని ప్రసాదించి నరకాన్ని పెట్టి పోయేటోళ్ళు ఈ చచ్చిపోయేటోళ్ళు. ఈ బలవత్మరణాలు చేసుకుని ఆత్మహత్య చేసుకునేటోళ్ళు బతుకున్నోళ్ళకు నరకం చూపెట్టాలనే ఉద్దేశం. వాళ్ళు నరకం ఇస్తున్న చచ్చిపోవడు కాదు. ఎప్పుడైనా తల్లిదండ్రుల గురించి, తోబుట్టవుల గురించి జీవితం గింతేనా, ఏమో మస్తుకుంది ప్రపంచం, ఇంకా మస్తుకుంది. ఎన్నో మర్డర్లు, మానభంగాలు, జైలుకు వేచినలు, ఓ కుక్కలు, రకరకాల మనుషులు కూడా బతుకుతారు ఈ ప్రపంచంలో. మనం ఎందుకు బతుకుతుంది? మనమేం తక్కువ? సరే ఒకరిని ప్రేమించినాం, ఫెయిల్ అయింది, పోనీ తలరాతలో లేదు, చెప్తున్నా కదా. మన గిన్నెలు లేనప్పుడు నోటి దాకా వచ్చి కింద పడిపోతుంది కొన్ని సందర్భాలలో. లైట్ తీసుకోవాలి ఎప్పుడైనా. మనం శాశ్వతం, మనం వ్యక్తిత్వం శాశ్వతం, మన క్యారెక్టర్ శాశ్వతం, మన బిహేవియర్ శాశ్వతం, మన కుటుంబం శాశ్వతం, మన వాళ్ళు, నేను అనేటిది శాశ్వతం. వస్తాడు పిక్తాడు. వాళ్ళ గురించి టెన్షన్ తీసుకోవద్దు, వాళ్ళ గురించి మాట్లాడద్దు, ఇట్లాంటి చేయొద్దు.